ఎవరికన్నా సాధ్యం ఇస్తే ఎవరికన్నా ఇచ్చి పెళ్లి ఎత్తే కొచ్చటోడు దొరుకును తిచ్చటోడు దొరుకును తాగుబోతే దొరుకును తిరుగుబోతే దొరుకును ఏ ఆడవిళ్ళకైనా చేసుకున్న భర్త మంచోడైతే అవ్వను మరిపిస్తాడు అయ్యను మరిపిస్తాడు చేసుకున్న భర్త తాగుబోతో తిరుగుబోతో కొచ్చటోడు తిచ్చటోడు అయితే ఆడవిళ్ళకి కిలకాలం అవ్వాలి కత్తది ఆడవిళ్ళకి కిలకాలం అయ్యాది కత్తడు అన్నపాడవాడు అడ్డమైన దారపూచిన అవ్వపాడవాడు అడ్డమైన దారపూచిన ఎల్లకాలం అవ్వయ్య మీద వాడిపోసుకుంటారు ఆడవిళ్ళలు ఎందుకు అంటే అన్నకిచ్చి పెళ్లి చేసేది ఉంటే మా కళ్ళ ముందట నువ్వు కనబడతా అన్నని ఒక్క మాట అది కాదురా బుద్ధి కొడక ఇది కాదురా బుద్ధి అని బుద్ధి చెప్తాం బిడ్డ మా కళ్ళ ముందట ఉంటావు బిడ్డ మా కన్నా బిడ్డవు కాదు నువ్వు సాధన బిడ్డవు అన్నారు ఆ బిడ్డకు జాలిగుండే జల్లు అన్నది ఏమన్నది ఎత్తేసి ఖచ్చితంగా నది పొంగి పొర్లుకుంటా అనుకున్నది నేను అవ్వయ్య గర్భాన నేను మూలా నక్షత్రాన మగన్నార వచ్చిందా నా తల్లిల వల్ల బిడ్డల మా నాన్నమ్మ గర్భాన వచ్చిన నేను అవ్వ గండాన నేను వచ్చిన నేను దగ్గర పోతే అవ్వ తల బాధ రోగాలు వచ్చిన కన్న తల్లి ప్రేమ బాకి లేదా తల్లి నాకు తొచ్చగట్టలేదా నన్నగన్న తల్లి నాకు జోగాల వాడలేదా అన్న తల్లి సరిపాయం బాకి లేదా నేను గంత పాపకారి బిడ్డనా ఓ నావా మా నాయన నీదిగతి మీ చేతులు పెడితే అమ్మా ఎరుకుల బిడ్డ ఎలువల బిడ్డ లెక్క ఏ ఒక్కనాడు చిన్ననాడు అల్లరి వేయలేదు ఏ ఒక్కనాడు చిన్ననాడు నేను దువ్వు వేయలేదు అవ్వ అల్లరి వేసి నేను దువ్వు వేసిందని ఈ పోరి పాడవాడ పోరి మీద మన్ను పోయ్యా ఎవరి కన్నవారి నీకు కోపం వచ్చి నీ పెద్ద నేరు తీసి అవ్వా నా గొంతులు నొక్కి పడితే ప్రాణం పోతే నా నిలువుట పొందు చూడమ్మా నన్ను పొందలు పెడితే నా పొందవి రావా నక్షత్రాలు వచ్చింది ఎవరి జీతం ఎవరి గతాన పోతుంది నాకమ్మా ప్రేమ బాకి లేదు నాకు నాన్న ప్రేమ బాకి లేదు నేను అమ్మాయ్య గన్నాన వచ్చిన బిడ్డను అవ్వా నన్ను తీసుకొచ్చి సాధినవా అవ్వ నేను అమ్మ గన్నాన వచ్చిన పోరినవ్వా నన్ను కన్నా తల్లి ఎన్ని నోవులు నోయిందో నేను అమ్మగారి బిడ్డనైపోతున్నావా పాడోవాడా వచ్చిన భగవంత భూమి మీద నన్ను ఎందుకు వేసినవు రాయ్యా బాకే అమ్మా కళ్ళకు రవ్వల రవ్వ
రావాలి సినుకులు రాలకుండా బిడ్డ అనుకున్నది నన్ను ఇంత ప్రియగా దాదుకున్నాను నేను అన్న చూడప్పని పెళ్లి చేసుకోవాలి సాధిన బాధ్యత తీరాలి మా నాయన సాధిన బాధ్యత తీరాలని అనుకున్నది బిడ్డ నువ్వు బాధపడకురండి పడకవ్వ అన్నా చూడప్పనైనా అన్నా అయ్యో అన్నా చూడప్పనైనా చెదలు పట్టాలి ఉండకూడదు కింద పడ్డది చెల్లె ఒప్పుదని చెప్పు అటు బ్రాహ్మణులు మరి కొడుక చెల్లె ఒప్పుకున్నది నాచారి పెళ్లి చేసుకో చెల్లెకు చెల్లెకు నీకు లగ్గం చేస్తావు ఇన్ని రోజులు బట్టి చెల్లెని పిలిచి చేసుకున్నప్పుడు ఇంత తిప్పలైన కాజిపాటకు ఇద్దరు వరకు కంకరమయ్య కంకరమయ్య పోతే ఇది తూర్పు రాజ్యం తూర్పు రాజ్యం మా చరిత్ర చెప్తాను నేను మేము కంకరమయ్య పోయినాం కాజిపాటం రైలు పైన కంకర రైలు గేటు పడ్డప్పుడు పోతే ఉన్నది బిడ్డ తూర్పు దేశం నుంచి వచ్చింది నేను పనోడి దేశం నుంచి ఇక నేను కంకర మొత్తాను అయ్యరు కంకర మొత్తాను కంకర మొత్తం అంటే బిడ్డ ఇట్లా మాట్లాడు కూడా ఒక్క దగ్గర కంకర మొత్తాను కంకర మొత్తం అంటే దాని సర్ది నేను తినడు నా సర్ది అని తినడు ఇక మేము ఎట్టయితే కలిసిపోయినాం ఇక కలిసిపోయినాక నువ్వు కడుపులో పడ్డావు ఇక పెళ్లి చేసుకున్నాం పెళ్లి చేసుకొని కలిసిపోయినాం పెళ్లి చేసుకున్నాం ఇక నువ్వు కడుపులో పడ్డావు కడుపులో పడ్డాక మీ ఇంటి పేరు ఏంది మా ఇంటి పేరు కూర్చున్నా కాడ అనుకున్నాం కట్టపడే కూర్చున్నాం కట్టపడి ఇక అదే ఆగే ఎనుకలు ఆడుకున్నాం ఇక గుంజుకుంటా తీయ గుంజే వరకు వాళ్ళ ఇంటి పేరు బండి వాళ్ళే మన ఇంటి పేరు బండి వాళ్ళే దీని అవ్వగారు నాకు అవ్వగారు అయింది ఇక దీని నాకు చెల్లి అయింది అప్పుడు నువ్వు కడుపులో తిని బాగున్నావు కడుపులో వచ్చి సంసారం చేసిన మన కొడుకు పెళ్లి బిడ్డ పెళ్లి ఎరకల పెళ్లి కాదు ఎరవల్ల పెళ్లి లెక్క అయ్యా పిల్ల పేరేమో అనాచార్య లెక్క ముహూర్తం పెట్టవల్ల అరే పరమరేదాన్ని వచ్చిన బ్రాహ్మణులు శుక్రవారం నాడు సూర్యపల్లి కొడుకు శనివారం దారి వెళ్ళి ఆదివారం నాడు గోగులు బయటికి గోకండ్ర లెక్క కొడు ఎత్తినాడు లెక్క కొడు ఎత్తినాడు ఎప్పుడు వెళ్ళి
బియ్యం బత్తా ఏవి ఓ బియ్యం బత్తాలో అన్ని అవే పోయా కొట్టిన కాడ పోయి సజ్జకరం అవుతుంది కొట్టిన కూడా దొరుకుతుంది పెళ్లి పిల్లలు లెక్క తయారయ్యమ్మా ఏదన్నా పట్టుకొని బుజ్జమ్మ పేరు ఏం పేరు? భుజమ్మ పేరు మా చెల్లె నాచారి. మా చెల్లె నాచారి. బుజ్జమ్మ అయ్యారు బుజ్జన్న పేరు ఏం పేరు? మా అన్న చూడప్ప ఏ పేరు ఇచ్చేది అనయ్యలు చెప్తారా అరే మా ఇష్టం ఇట్లా ఆటాడుతానా పెళ్లి అయితే పెట్టు అయ్యారు నేను జీలకర్ర బెల్లం ముట్టుకోడు పెట్టాను ఇప్పుడు వచ్చా నీకు అయ్యగారు గుర్తుకున్నప్పుడు రాదా పోరని గుర్తుకున్నావు ముట్టుకొని పెట్టాను ముట్టుకోక పెట్టాను అయ్యగారు వచ్చినట్టు అట్లా అయిపోయింది
లంజ కొడుక లంజ కొడుక అది పెళ్ళ చక్కగా నా మాటలు బాగా మాట్లాడుతున్నా చేసుకో గిలికర పిల్ల అయితే ఎక్కించిన సగం పెళ్లి అయింది సగం పెళ్లికి మళ్ళీ ఇంకే బాగున్నా చేస్తారా మీరు చేస్తారా పెళ్లి తాళి కట్టించేది సొర్రపోతను పక్కదారు బోరికెళ్ళి పని నేను దొర్ర కొడతా మరి నేను మోగోని నేనా నువ్వు మోగోని నేనా మనల్ని పెళ్లి చేసుకొని ఏం చేస్తాం మేము ఇతర కలిసి పాత బయలప్పుడు ఇస్తే మంచిగా బయలుపడి మూడు ముళ్ళే నీ పిచ్చి నీ పేరు గజ్జి శుభతడి ఇంతవరకైనా ఇద్దరు పిల్లగాళ్ళ లేపితే ఎరకలు మా జేజారుని ఎలమచ్చి ఏమన్నారు అయ్యా మా ఎరకల కులములోన పెళ్ళైనాక భార్య భర్తలు బ్రహ్మ ముళ్ళతోటి ఐరన్ల కాడ పండుకొని నిద్రయాలో అన్నారు సరే అని ఆనాడు ఐరన్లు ఎక్కడ పెట్టిండు ఆ ఇంట్లో పుట్ట ఉన్నది కదా పుట్టకాడ ఐరన్లు పెట్టారు ఐరన్లకు తరాబు వేసి ఇద్దరు పిల్లగాళ్ళు వండుకున్నారు పిల్లగాడు చూడకుండా బిడ్డనాచారి పుట్టకు తల పెట్టిల్లు భార్య భర్త చూడమమ్మా ఒక పూలనే పెట్టు ఐరోళ్ళ కాడ ఇద్దరు పిల్లగాన్ని పండుకొని నిద్రవేళ్ళ వీళ్ళ సంగతి ఇక్కడ ఉండని శివుని తిన్న బిడ్డ శివనెల్లి మాత లోకమాత ఎల్లమ్మ దేవి రేణుక ఎల్లమ్మ గంగా తాళికి పోతారని రేణుక ఎల్లమ్మ 6,000 వాళ్ళు 60,000 వాళ్ళతో 10,000 మంది పంబారి వాళ్ళతో దవిడిక సప్పులతో రోడ్డు కింద నలుపుతో రేణుక ఎల్లమ్మ గంగా తాళికి బయలుదేరింది వెనక ఎల్లమ్మ బయలుదేరింది